కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి.
ఇక వివరాల్లోకి వెళ్తే దీపం 2 పథకం కింద వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి రాష్ట్రంలోని 1 కోటి మందికి పైగా మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్థానిక సిఆర్ రెడ్డి డిగ్రీ కాలేజీ ఆడిటోరియంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలను జిల్లా యంత్రాంగం అంబరాన్నంటేలా నిర్వహించింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జేసీపీ దాత్రిరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దీపం 2 పథకం కింద రాష్ట్రంలో ఇప్పటికే 96.40 లక్షల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ పంపిణీ చేస్తున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి 1 కోటి మందికి పైగా మహిళలకు సంవత్సరానికి 3 సిలిండర్ల చొప్పున ఉచితంగా అందిస్తామని అన్నారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ మహిళల ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ మహిళ తల్లిగా, భార్యగా, ఉద్యోగినిగా ఎన్నో పాత్రలను సమర్థవంతంగా నిర్వహిస్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో మహిళా సాధికారతకు ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని అన్నారు. కుటుంబంలో పెద్దలను సంరక్షించడంలో, కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో మహిళల పాత్ర ప్రముఖమైందని చెప్పారు. మహిళలు అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ వందనాల దుర్గా భవానీ, కోఆప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్ విజయరాజు, ఐసీడీఎస్ పీడీ శారద, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి, జిల్లా వెనుకబడిన తరగతుల శాఖాధికారి ఆర్వి నాగరాణి, ఉద్యానవనాల శాఖ డిడి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబాన్ని ముందు తీసుకెళ్తూ బిడ్డల భవిష్యత్తు కోసం, తద్వారా దేశానికి, సమాజానికి ఉపయోగపడే విధంగా ఎన్ని కష్టాలు పడతారో మీరు మా అందరికీ తెలుసు. ఇప్పుడే సోదరుడు మహేష్ గారు చెప్పారు, ఒక తల్లి తన బిడ్డల్ని పెంచుకునేటప్పుడు ఆ రోజుల్లో ఉన్న చిన్న చిన్న వనరులు, ఈ రోజుల్లో కొంతమందికి ఆదాయం పెరిగింది, కానీ మా చిన్నప్పటి రోజుల్లో అంత ఆదాయం ఉండేది కాదు. మా తల్లిగారు కూడా బ్యాంకులో పనిచేసేవారు. కానీ కుటుంబాన్ని మనం పెంచుకోవాలి, బాగా చదివించుకోవాలి, పిల్లల్ని ప్రతి రూపాయి మనం ఏదో విధంగా బ్యాంకులో వేసుకుని ఒక చక్కటి ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని ఇంకా మనం అవసరమైతే ఇతర దేశాలకు వెళ్ళే విధంగా మనం చదివించాలనే తపనతోటి మీరందరూ కూడా చేస్తున్న కార్యక్రమాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకంగా మహిళలు దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఇందాక అన్నట్టు టెక్నాలజీ మారింది, చక్కటి అవకాశాలు వచ్చినాయి మనకి. ఉద్యోగ అవకాశాలు అంటే కేవలం ఉద్యోగం కోసం వెళ్ళడం కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా బాగా పెరిగింది. ఇప్పుడు మనం మన ఇళ్లలోనే ఉండి మనకున్న స్కిల్ మనం ఉపయోగించుకుని, మీరు ఒక లాయర్ గానో, ఒక అకౌంటెంట్ గానో, ఒక క్లర్క్ గానో, మీరు ఇంటి నుంచే సేవలు అందించవచ్చు. ఈ రోజున నేను ఎంత కష్టపడి పడినప్పటికీ కూడా, నేను ఎంత శ్రమ పడినా ఆ తర్వాత కూడా మీరే కొట్టేస్తున్నారు. ఎందుకంటే మా విజయాలు కూడా ఎవరున్నారంటే బయటలో ఉన్నారని చెప్తారు, 100% చెప్తారు. కానీ ఎవరైతే మీ వెనకాల కూడా విజయం ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా మీరు మా పేరైతే చెప్పరు. అది కూడా చెప్పాలి మరి. ఎందుకంటే మిమ్మల్ని కూడా పర్సన్గా చెప్తారు, మన ఎంత సహకరిస్తున్నారని చెప్తారు, కానీ ఆవిడ విజయానికి ఆయన పడుతున్నారని మరి చెప్పట్లా. చెప్పవలసిన బాధ్యతలు మరి మీరు కూడా తీసుకోవాలి. ఎందుకంటే మా విజయాలలో మీ ఖాతాలో పడిపోతున్నప్పుడు మీ విజయాలు కూడా మా ఖాతాలో పడవలసిన అవసరం ఎంత ఉండదు. తప్పనిసరిగా ప్రతి దానికి కూడా మా వంతు సహకారం, కానీ ఏ ఇబ్బంది వచ్చినా సరే మీకు 181 ఏదైతే వచ్చిందో పేషెన్స్ గా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మహిళలు చేయని ఉద్యోగం అనేది ఏదీ లేదు. నమస్కారాలు. ఇవాళ మన డిస్ట్రిక్ట్ లో మీరు చూస్తే జడ్పీ చైర్మన్ మహిళ
డిస్ట్రిక్ట్ కలెక్టర్ మహిళ, జాయింట్ కలెక్టర్ మహిళ, మేయర్ మహిళ, డిప్యూటీ మేయర్ మహిళ, మన డిస్ట్రిక్ట్ నర్సరీ మహిళ. ఇవాళ మీరందరూ కూడా ఎంత సంతోషంగా ఉందంటే మహిళలందరూ కూడా ఇప్పుడే భగవతి చంటి గారు చెప్పినట్లు ఎప్పుడైనా నా అబ్బాయి మహిళలను మీటింగ్ పిలవాలంటే పెద్ద సమస్య. ఇవాళ మహిళలు రోజు తక్షణమే ఇంతమంది మహిళలు ఇవాళ ఎంతో సంతోషంగా వచ్చి ఇక్కడ ఉన్నారంటే అది మీకు ఒక్కరికే దక్కుతుందని నేను అందరికీ చెప్తున్నాను. ఇవాళ domestic violence cell. Around 4,837 cases మన domestic violence cell కి వచ్చున్నాయి. అందులో 1,603 cases మనం సాల్వ్ చేసాము కౌన్సిలింగ్ ద్వారా. 1,931 cases మనం కోర్టు రిపోర్ట్ చేసి ఉన్నాము. అండ్ 1,303 cases విత్డ్రా అయిపోయాయి domestic violence. తర్వాత మనకు వన్ స్టాప్ సెంటర్ ఉంది. ఎనీ డిస్ట్రెస్ ఉమెన్ కెన్ వాక్ ఇన్ టు ద వన్ స్టాప్ సెంటర్. వారికి 48 అవర్స్ దాకా స్టే చేయవచ్చు. వారికి మెడికల్ ఫెసిలిటీ, పోలీస్ అసిస్టెంట్, కౌన్సిలింగ్, షెల్టర్ సపోర్ట్, సైకో సోషల్ కౌన్సిలింగ్ సపోర్ట్, లీగల్ ఎయిడ్ అవసరం ఉంది. ఇవన్నీ కూడా వారికి మనం ఇస్తున్నాము. మన అవసరం మరి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా మరి అన్ని రంగాల్లో ముందుంటున్నారో మనందరికీ తెలుసు. మరి ఆటో డ్రైవర్ దగ్గర నుంచి మరి ఆటోలు నడపడం కానివ్వండి, బస్సులు నడపడం, అలాగే స్విగ్గీ, జొమాటోలో కూడా సర్వీసెస్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి అన్ని కూడా మనందరం కూడా ఎంతో మంది ఆదర్శవంతమైనటువంటి భవిష్యత్తు ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాం. మరి ఇంకా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలి. అన్ని రంగాల్లో రాజకీయంగా, సామాజికంగా, మరి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అన్నింటిలో కూడా ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన చెల్లి బయటకు వెళ్తే ఎంత భద్రంగా రావాలో అని ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. కానీ తల్లి చెప్తూ ఉంటుంది. అలా కాకుండా మన మగపిల్లలకు కూడా మన చెల్లి, మన అక్క ఎలాంటి ఆడపిల్ల, అలాగే కూడా పక్క ఆడపిల్ల కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతే భయపడతారు. కాబట్టి మన అందరం కూడా ఆడపిల్లకి ఎంత రెస్పాన్సిబిలిటీ నేర్పిస్తామో మగ పిల్లవాడు కూడా అంతే రెస్పాన్సిబిలిటీ నేర్పించాలని మీ అందరికీ కూడా మనం తెలియజేసుకుంటాను. అంతేకాకుండా ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలో ఏలూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారాం అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ కె మన్మథరావు హాజరయ్యారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన హైకోర్టు జడ్జి మన్మథరావుకు బార్ అసోసియేషన్ మరియు ప్రముఖ న్యాయవాది బివి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం మహిళా న్యాయమూర్తులను ఘనంగా సత్కరించారు. అలాగే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్, రెండవ అదనపు జిల్లా జడ్జి పి మంగాకుమారి, ఫోక్సో స్పెషల్ జడ్జి ఎస్ ఉమాసునంద, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కెకెవి బుల్లికృష్ణ, అదనపు సివిల్ జడ్జి పిఎస్వి బి కృష్ణ సాయి తేజ, స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి ఎండి అవతలబ్ పర్వేష్ షేక్ మరియు మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అభినేని విజయ్ కుమార్, బార్ అసోసియేషన్ కార్యదర్శి రాజేంద్ర, ప్రముఖ న్యాయవాదులు అంబుల నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లీష్లో మాట్లాడుతూ
మంది, అలాగే ఇంకా చట్టాలు మార్చిన క్రమం, ఆ క్రమంలో మళ్ళీ మనం అటు మీరు ఇటు నేను వాటిని మళ్ళీ ప్రత్యేకించి వాటిని అమలు చేసే క్రమంలో ఎవరెవరి ఆలోచనల మేరకు, ఎవరెవరి సలహాల మేరకు, అంతిమంగా న్యాయమూర్తుల తీర్పుల మేరకు జరుగుతున్నటువంటి మార్పుని మనం అందరం తీసుకుంటాం. అన్ని రంగాల్లో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారత అనే వాటిని ఏ విధంగా చూడాలి అనుకునేటప్పుడు జీవితంలో అన్ని రంగాల్లో అంటే సోషల్, ఎకనామిక్, పొలిటికల్ అండ్ పర్సనల్ డొమైన్స్ వీటన్నింటిలో కూడా వారికి ఇష్టమైన విధంగా వారు జరగగలరు. అంటే ఎకనామిక్ ఇంపార్టెంట్ అంటే ఫైనాన్షియల్. డాష్ మీద ఉన్న జ్యుడిషియల్ ఆఫీసర్ అందరినీ కూడా ఫస్ట్ మన ప్రోగ్రాంలో మనం సత్కరించుకున్నాము. అయిన తర్వాత ఇదంతా కూడా మన మహిళా అడ్వకేట్స్, మహిళా జ్యుడిషియల్ స్టాఫ్ వాళ్ళే పాల్గొంటారండి. అడ్వకేట్స్కి, లేడీ జ్యుడిషియల్ ఆఫీసర్స్కి జరిగిన పోటీల్లో బహుమతి ప్రదానం కూడా చేస్తారు. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజారక్షణకు రాత్రింబవళ్లు పనిచేసే పోలీస్ సేవలు అభినందనీయమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్లోని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ కృషితో మహిళా పోలీస్ డార్మెటరీ నిర్మాణం కొరకు ఎంపీ ల్యాండ్ నిధుల నుంచి కేటాయించిన 64.80 లక్షలతో నిర్మించనున్న మహిళా పోలీస్ డార్మెటరీ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళా పోలీస్ డార్మెటరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎస్సీ మహిళల బ్యారక్స్ నిర్మాణం కొరకు తెలియజేసిన వెంటనే 24/7 ప్రజారక్షణ కొరకు శ్రమిస్తున్న పోలీసులకు తన వంతు సహాయం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ భవన నిర్మాణానికి ఎంపీ ల్యాండ్ నుంచి 64,80,000 రూపాయల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పోలీస్ వ్యవస్థకు మెరుగైన వసతులు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఎంపీ నిధులను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ డార్మెటరీ నిర్మాణానికి నిధులు కేటాయించిన ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ కు మహిళా పోలీస్ సిబ్బంది, హోంగార్డుల తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాదరావు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, డీఎస్పీ శ్రవణ్ కుమార్, ఏలూరు ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ఆర్ఐ పవన్ కుమార్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, పలువురు పోలీస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కిషోర్ ఐపీఎస్ జిల్లా పోలీసు ఆఫీసర్ వారిని కూడా సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. మరి అదేవిధంగా రెడ్డప్పలనాయుడు గారిని కూడా సాధారణంగా ఆహ్వానించారు. జనరల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గన్ని వీరేంద్రన్ సార్ కూడా సాధారణంగా వేదికలకు ఆహ్వానించారు. మరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వారికి, ఎమ్మెల్యే వారికి, మన మహిళా పీసీ ధన్యవాదాలు తెలియజేస్తారు. అందరికి కూడా ఇక్కడికి వచ్చిన ప్రెస్ మిత్రులు, ఎస్పీ సారు, ఐజీ సార్ గారు 80,000 రూపాయలు ఇచ్చి ముఖ్యంగా పోలీసు అడ్మిన్ సారు, డిఎస్పీ సారు, అధికారులు అందరూ అదేవిధంగా గారికి దుస్వాగతాలు తను కూడా మన మహిళా పోసి ఏలూరు రూరల్ వారు సత్కరించారు. అదేవిధంగా గంటా పద్మశ్రీ మేడం గారిని సత్కరించడం జరిగింది. అవసరంగా ఈ రకంగా పోలీసులకు అందరికి కూడా చాలా ఇబ్బందిగా ఉందంటే ఇమీడియట్గా శాంక్షన్ చేస్తామండి ఎంపీ లాట్స్లో ఇచ్చి అని చెప్పి ఇమీడియట్గా 64,80,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది.
వచ్చే 8 నెలల్లోనే ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడానికి కూడా ఇవాళ మార్నింగే డి గారిని పిలిపించుకుంది ప్రతి ఒక్కటి మాట్లాడి తొందరగా కంప్లీట్ చేయాలని కూడా చెప్పాము. ఎలాంటి పని ఉన్నా కూడా పోలీసులకే అలాగే ఎలాంటి మా కార్యకర్తలకైనా కానీ ప్రతి ఒక్కరికి మా జిల్లాకి మన పార్లమెంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యకు మేము ముందు ఉంటామని మీ అందరికీ కోరుకుంటూ, అలాగే ఇవాళ వేరే మీటింగ్ ఉండడం వల్ల అక్కడ అందరు కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఈ పోలీస్ అనే వాళ్ళు కంటిన్యూస్లీ తిరుగుతుంటారు బందోబస్తు, ది డోంట్ హ్యావ్ ఏ షేడ్ ఆర్ సమ్వేర్. వెన్ ఇమీడియట్లీ సార్ అలా పోలీస్ చేద్దాం అనగానే మీరు ఏం కావాలో చెప్పండి సార్ అని చెప్పేసి యూ ఇమీడియట్లీ గాట్ ఇట్ డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ షోయింగ్ ఎ లార్జ్ హార్ట్ టు ద పోలీస్ అండ్ ఎస్పెషలీ డూయింగ్ ఇట్ టు ఉమెన్స్ బ్యారక్ ఆన్ ఉమెన్స్ డే ఈజ్ exceptionally good sir on this day. I thank Minister sir and for the continuous support, MLA garu and all the public representatives sir. Whenever there is a police issue, always there is a lot of support. And I thank you all on the behalf of all our, especially our women constables and women home guards who are the primary beneficiaries. ఏలూరు జిల్లాను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు పట్టణ పరిధిలో జన్మభూమి పార్క్ సమీపంలో 20.50 లక్షల ఎంపీ నిధులతో చేపడుతున్న బీసీ కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నూతన నిర్మాణానికి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ శనివారం టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ నూజహాన్ పెదబాబు, జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్లతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ మహేష్ కుమార్ మీడియా సమావేశంలో ఈ విషయాలను తెలియజేశారు. ప్రభుత్వం ప్రతి ఏటా ఎంపీ కోటా కింద మంజూరు చేసే 5 కోట్లను దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 5 ఏళ్లలో దాదాపు 25 కోట్ల ఎంపీ నిధులతో అభివృద్ధి చేపట్టేందుకు వీలుందని తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిధులు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం యాదవ్ సంఘ నాయకులు పుట్టా మహేష్ కుమార్ను ఘనంగా సన్మానించారు. అడిగిన వెంటనే కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణానికి నిధులు కేటాయించిన ఎంపీ మహేష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. బీసీ యాదవ్లు వాళ్ళ కమ్యూనిటీ హాల్ మోడర్నైజేషన్ చేస్తామని చెప్పాం. అదే రకంగా మోడర్నైజేషన్ చేయడానికి ఎంపీ లాట్స్ లేంచి 25 లక్షలు ఇక్కడ, అలాగే 64 లక్షల 80 వేల రూపాయలు పోలీస్ బిల్డింగ్కి శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పనులు అన్నీ ఇప్పుడు వచ్చే రోజుల్లో మొదలైపోతున్నాయి. ఇవాళ అన్ని పనులు కూడా ఇవాళ మీరు చూస్తే అన్ని పనులు కూడా మేము పిలిచిన ఎంపీ లాట్స్కి సంబంధించిన పనులన్నీ కూడా పిలిస్తే అవన్నీ కూడా -13-14% మైనస్గా వేసి క్వాలిటీ ఆఫ్ పని చేస్తారా లేదో డౌట్ఫుల్గా ఉంది. అందుకని మళ్ళీ నేను అధికారులతో మాట్లాడి ఈ హెవీ మైనస్లు వేసిన పనులకి పోకుండా ఎవరు క్వాలిటీ ఆఫ్ పని చేయగలుగుతారో, ఎందుకంటే మనం చేసే పని ఏదైనా కానీ కరెక్ట్గా చేయాలి. అదే రకంగా చేసి ఇవాళ చేసే పనులన్నీ కూడా క్వాలిటీగా పనులు జరగాలి. కాబట్టి ఇవాళ అందరినీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మళ్ళీ కూడా కావాల్సింటే ఈ మైనస్కి వేసిన టెండర్లన్నీ కూడా మళ్ళీ క్యాన్సిల్ చేయించి మళ్ళీ పనులు ఎవరు చేయగలుగుతారో వాళ్ళు పాజిటివ్గా ఒక పని చేయాలంటే ఖర్చు అనేది ఉంటుంది. మైనస్గా వేసి పనులలో క్వాలిటీ తగ్గిపోతుంది. కాబట్టి అధికారులకు చెప్పడం జరిగింది, ఒక లిమిట్లోనే దీన్ని సెట్ చేసి క్వాలిటీ పనులు చేపించే ప్రకారంగా పనులు చేయమని చెప్పాం. ఎందుకంటే ఇవాళ ఎంపీ లాట్స్లలో 25 కోట్లు ఎంపీ లాట్స్ మనం ఈ 5 ఏళ్ళలో స్పెండ్ చేస్తాం. ఈ 25 కోట్లు మనం చేసే పనులు లాంగ్ టర్మ్ కోసం ఉండాలని పనులు చేస్తాం. కానీ ఏదో ఆ రోజు చేసేసి వెళ్ళిపోయామా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా కానివ్వండి, జాయింట్ కలెక్టర్ అయినా కానివ్వండి, అలాగే మేయర్ అయినా కానివ్వండి, జెడ్పీ చైర్మన్ అయినా కానివ్వండి, ప్రతి ఒక్కరు మహిళలే ఉండేది. మన డిస్ట్రిక్ట్ కూడా నడిపించేది మహిళలే నడిపిస్తున్నారు. అలాగే మన దేశంని కూడా మహిళలు నడిపించాలి. అలాగే మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని వాళ్ళు కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి. అలాగే కంపెనీలలో కూడా మహిళలు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఇవాళ మనము ఇండస్ట్రీస్ తీసుకొని వస్తున్నాం. ప్రతి ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చే దాంట్లో మహిళలకు కూడా చాలా వరకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం. అలాగే ఇవాళ మీరు చూస్తే వచ్చే రోజుల్లో కొత్త ప్రోగ్రామ్, ఈ కుట్టు మిషన్లు ప్రోగ్రాంలు ఇవన్నీ కూడా ముందు తీసుకొని వెళ్తాం. ఎప్పుడు కూడా మహిళలకి ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారంటే అది ఒక ఎన్డీఏ కూటమి టీడీపీ గవర్నమెంటే ఆలోచించింది. అదే రకంగా ఇవాళ మనం అన్నీ కూడా పనులు మహిళల కోసం ముందు తీసుకొని వెళ్తున్నాం. మళ్ళీ అందరికి కూడా మహిళలందరికీ కూడా మళ్ళీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు.
మహిళా అభివృద్ధికి విద్య ఎంతో ముఖ్యమని, కుటుంబంలో ఒక మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు. అంతర్జాతీయ మహిళా వారోత్సవాల్లో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ సమావేశ హాలులో శుక్రవారం రాత్రి ఏపీ ఎన్జీఓస్ ఏలూరు విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ విద్యతోనే ప్రగతి సాధ్యమని, ప్రతి ఇంట్లో బాలికల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రతి మహిళ విద్యావంతురాలైతే సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళలు పురుషులకు ఏ విషయంలో కూడా తీసిపోరని, అన్ని రంగాల్లో పురుషుల కంటే మహిళలు బాధ్యతతో అంకిత భావంతో పనిచేస్తారని అన్నారు. మహిళల సాధికారతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో చేయూతనిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతి మహిళ ప్రగతి పదంలో నడవాలని అన్నారు. మన దేశానికి చెందిన మహిళలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తాను చాటి మన దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుముడింపజేస్తున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి మహిళ తనకు అభిరుచి ఉన్న రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ప్రయత్నించాలని, అందుకు ప్రోత్సాహం వారి ఇంటి నుండే ప్రారంభం కావాలని అన్నారు. ఇటీవల ఎన్నికల నిర్వహణలో మహిళలు ఎంతో బాధ్యతతో విధులు నిర్వర్తించారని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన మహిళా ఉద్యోగులకు మెమెంటోలను కలెక్టర్ బహుకరించారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఆర్వి నాగరాణి, ఐసిడిఎస్ పీడీ పి శారద, ఏపీ ఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు చోటగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెర్సు వెంకట రామారావు, ఏపీ ఎన్జీఓస్ నాయకులు హర్నాథ్, ఏపీ ఎన్జీఓస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కాగిత నాగమణి, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. మొత్తం ఫోటో కెమెరా బ్యాట్ ఇటు మేడం. క్లోజ్. సైడ్ కొనండి భారతి గారు. మా చట్టంలో అలాగే నాగదేవి, విష్ణుకుమారి, ఆర్తి I'm very happy. I hope you all enjoyed the games. Homanante, Carrom board, అట్లా పెట్టకుండా అన్ని రకాల గేమ్స్ పెట్టి we really appreciate the association. మంచి పని చేశారు. ఏ రకాల గేమ్స్ పెట్టుకున్నారు. పిల్లలు డాన్స్ అంటే నాకు డాన్స్ అసలు ఏది రావు. కానీ అందరూ చూస్తే అంత అందంగా ఈవెన్ సీనియర్ పీపుల్ లోన్ ఎంప్లాయీస్ కూడా డాన్స్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. మీలాంటి ప్రోగ్రామ్ వచ్చినప్పటికీ ఇంకా ఎక్కువ మోటివేషన్ కాన్ఫిడెన్స్ వస్తున్నాయి. మా టీమ్ ఉంది, మా లేడీస్ టీమ్ ఉన్నారు. వాతావరణ వెళ్ళి అక్కడ ఉన్న మరి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, మరి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి పలకరించి వాళ్ళందరికీ కావాల్సిన నిత్యావసర వస్తువులు అందజేసి మరి ఎంతో కృషి చేశారు. నిజంగా ఈ సందర్భంగా కలెక్టర్ మేడాన్ని మనందరం కూడా అభినందించాలి. అలాంటి మంచి లేడీ కలెక్టర్, ప్రైవేట్ ఆఫీసర్ మనందరి మధ్య ఉండడం మనందరూ అభివృద్ధిగా కూడా భావించాలి. అదే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు స్నాక్స్ తిన్నారా అని కౌంటింగ్ చేసే అందరినీ ఉద్యోగులు కూడా పలకరించిన మరి కలెక్టర్ గారి తీరుని మనందరం శుభాకాంక్షలు తెలియజేస్తూ అవన్నీ కూడా నేర్పాలి.
జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ కె మన్మథరావుకు ఏలూరు కలెక్టరేట్ వద్ద గల రెవెన్యూ భవన్ వద్ద ఘన స్వాగతం లభించింది. తొలుత పోలీసుల గౌరవ వందనం అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీల్ కుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్, రెండవ అదనపు జిల్లా జడ్జి మంగాకుమారి, ఫోక్సో స్పెషల్ జడ్జి ఎస్ ఉమాసునంద, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కెకెవి బుల్లికృష్ణ, అదనపు సివిల్ జడ్జి పిఎస్వి బి కృష్ణ సాయి తేజ, స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి అవతల పర్వేష్ షేక్ మరియు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారాం, సెక్రటరీ రాజేంద్ర, ప్రముఖ న్యాయవాదులు బివి కృష్ణారెడ్డి, అబ్బినేని విజయ్ కుమార్, అంబుల నారాయణ, డిఆర్ఓ మరియు ఆర్డీఓ, తహసీల్దార్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందించడం ప్రశంసనీయమని అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసుపత్రి స్థాపించి ప్రతి నెల 2వ శనివారం ఉచిత వైద్య సేవలతో పాటు మందులు, విలువైన రక్త పరీక్షలు చేయడం అభినందనీయమని అన్నారు. ఆసుపత్రి చైర్మన్ బి శ్రీకృష్ణ మాట్లాడుతూ తన తండ్రి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2వ శనివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి పేదలకు సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఉచిత సేవలు మరి విస్తృతపరుస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. రిక్షా తొక్కేవాడు కూడా మంచి పని చేయొచ్చు. ఏం చేయొచ్చు? ఒక ముసలావిడ ఎక్కుతాడు ఆ రిక్షా. కరెక్ట్గా ఎక్కడో మన శ్రీనివాస కావాలి, వాడు తీసుకొచ్చి అక్కడ దింపేస్తాడు. ఆవిడేమవుతుంది? ముసలావిడ కొంచెం అక్కడే మైండ్ ఎక్కడికే చెప్పావు కదా, నేను అక్కడ రాను. ఈ కొంచెం దూరం కనుక అక్కడ తీసుకెళ్ళి దిగితే మంచివాడని అంటారు. అంతే కదా. నమస్కారం అండి. నేను డాక్టర్ కృష్ణని. నేను గత 15 సంవత్సరాలుగా ఈ హాస్పిటల్ నిర్వహిస్తున్నాము. మరి నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే, సమాజంలో చాలామంది నిరుపేదలు కనీసం పరీక్షలు కూడా చేయించుకోలేని పేదలు నేను గుర్తించడం జరిగింది. వారి కోసం ఏదైనా చేయాలనే ఒక దృక్పథంతో నేను గత 2.5 సంవత్సరాలుగా ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఇందులో ఎంతోమంది నిరుపేదలు వచ్చి మా యొక్క సేవల్ని వాళ్ళు స్వీకరించడం జరుగుతుంది. ఎంతోమంది కూడా వారి యొక్క బాధలో మా యొక్క వైద్యం ద్వారా నివృత్తి చేసుకోవడం జరుగుతుందన్నమాట. నేను కొంచెం చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఆ చిన్న దాంట్లోనే మా ఫాదర్ నుంచి నేను ఇన్స్పిరేషన్ పొందడం జరిగింది. ఆయన వ్యవసాయ కుటుంబం, కానీ ఆయన పరిధిలో ఆయన చాలా పేదలకి సాయం చేస్తుండేవారు. అది చిన్నతనంలో నా మీద ప్రభావం చూపి నేను ఇప్పుడు కూడా సమాజానికి మనం కొంత సేవ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామండి. మరి ఏలూరు పరిసర ప్రాంత ప్రజలు ఎవరైనా సరే, ఇది ప్రతి నిత్యం ఉండే కార్యక్రమం అండి. ప్రతి నెల 2వ శనివారం ఖచ్చితంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నిరుపేదలు ఎవరైనా వచ్చి ఈ యొక్క
ఉచిత వైద్య సహాయాన్ని పొందవచ్చు. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకలకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మరియు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, మేయర్ నూజహాన్ పెదబాబు, కలెక్టర్ వెట్రిసెల్వి, జేసీ ధాత్రిరెడ్డి, డిప్యూటీ మేయర్ వందనాల దుర్గాభవాని తదితరులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మెప్మా, డిఆర్డీఏ, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం పలువురిని ఘనంగా సత్కరించారు. ఉగాది కూడా ఏదో తయారు చేస్తున్నారు. ఈ ఫెస్టివల్ కి క్యాంపెయిన్ చేస్తున్నారు. 30 రోజులైతే అంటే 2 నెలలు ట్రైనింగ్ తీసుకోవాలని ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.
SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు buy one get get 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంటర్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ
MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. ఏపీ NGOs జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్, సెక్రటరీ నెర్సు రామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. దీనిలో భాగంగా చిన్నారులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పలువురు మహిళా ఉద్యోగులు మహిళా స్ఫూర్తిని కోరుకుంటూ చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ చాటుకున్న మహిళలకు కలెక్టర్ మరియు జిల్లా అధికారులు, సహచర ఉద్యోగులు అభినందించారు.
ప్రతి మహిళ ఆత్మస్థైర్యంతో అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోవాలని, తద్వారా మహిళా సాధికారతకు కృషి చేయాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సతీమణి బడేటి మీనా పిలుపునిచ్చారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యూనిటీ ఆఫ్ లేడీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత కేక్ను కట్ చేసి సభ్యులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆటపాటలతో మహిళల్లో స్ఫూర్తి నింపే విధంగా పలువురు వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బడేటి రేణుక, బడేటి పద్మావతిలతో పాటు బడేటి కుటుంబ సభ్యులు, యూనిటీ ఆఫ్ లేడీస్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తన్నేరు శైలజ పర్యవేక్షించగా సభ్యులు సిరి, కళ్యాణి, రాజేశ్వరి, శివకుమారి, పద్మజ, లత తదితరులు సహకరించారు. వచ్చారు మేడం. వీళ్ళకి అందరికీ ఏంటంటే మా కిట్టి తరఫున మేము వీళ్ళకి చెక్ అందజేస్తున్నాం. ఒకరోజు మార్నింగ్ అందరికీ నమస్కారం. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వీళ్ళు ఈ రోజుల్లో అన్ని రంగాల్లో ముందుంటున్నారు. ఈ మహిళా దినోత్సవం కేవలం మహిళలను గౌరవించడమే ఇదిగా ప్రధాన లక్ష్యం. ఇదే స్ఫూర్తితో అందరూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీమూర్తి ఉంటుంది. ఈ ప్రోగ్రాం ఎంత బాగా అరేంజ్ చేసిన సిరి గారికి, శైలజ గారికి చాలా థ్యాంక్స్ అండి. అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిరి గారు అండ్ శైలజ గారు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇలా ఉమెన్స్ అందరూ కూడా చోట గ్యాదర్ అయ్యి అందరూ సెలబ్రేట్ చేసుకోవడం అనేది, మమ్మల్ని మేమే అప్రిషియేట్ చేసుకోవడం అనేది గర్వకారణంగా ఉంది అండి. ఇవాళ ఉమెన్స్ డే సందర్భంగా మేము మేడం గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాము. ఆవిడ మా ఆతిథ్యాన్ని స్వీకరించి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకొచ్చారు, దానికి మేము ఇంకా సంతోషిస్తున్నాము. జేసీ గారిని కూడా కేకేసాము. ఆవిడ కొంచెం కార్యక్రమాలకి ఇదిగా ఉండడం వల్ల, ఆవిడ కొంచెం టైట్గా ఉండడం వల్ల తర్వాత వస్తానన్నారు. కాబట్టి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మేము మహిళలందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం మేము ప్రతిదీ ఇలా చేసుకోవడం ఉంటుందని మేము ఆశిస్తున్నాము. మా యూనిటీ ఫుడ్ 1 డే ఫుడ్ డొనేట్ చేశాము. యూనిటీ కిట్టి తరపున మేము అందరం వాళ్ళకి చేద్దాం అనుకుని చేశాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇలాగే కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా చాలా చేయాలని, చేస్తామని మేము అంటున్నాము. మా అందరి తరపున నేను చెప్తున్నాను. సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా డాక్టర్ ఏ అనురాధ, డాక్టర్ ఆరోన్ అరుణ్ కుమార్, సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్స్, రెవరెండ్ ఫాదర్ ఎల్ ఫెలిక్స్ అడ్మినిస్ట్రేటర్, రెవరెండ్ ఫాదర్ జాకబ్ సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కాలేజీ కరస్పాండెంట్, రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ కార్యదర్శి మరియు కరస్పాండెంట్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొడాలి అనురాధ జిల్లా పంచాయతీ అధికారి ఏలూరు పాల్గొనగా, గౌరవ అతిథిగా గుంజ కృష్ణమణి గ్రామ సర్పంచ్ దుగ్గిరాల హాజరయ్యారు. కార్యక్రమం ప్రార్థనా గీతంతో ప్రారంభమై ద్వీప ప్రజ్వలనలతో కొనసాగింది. డాక్టర్ ఇంద్ర స్వాగత ప్రసంగం అందించగా, రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ అభినందనలతో స్వాగతం పలికారు. డాక్టర్ సూసన్ సహానా మహిళా కమిటీ కోఆర్డినేటర్ సంస్థలోని మహిళా సాధికారతపై నివేదికను సమర్పించారు. ముఖ్య అతిథి కొడాలి అనురాధ మహిళా సాధికారతపై ఉద్వేగభరితమైన ప్రసంగాన్ని అందించగా, హాజరైన వారంతా హర్షధ్వానాలతో స్వాగతించారు. సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ విద్యార్థులు, మహిళలు సమాజంలో పోషించే విభిన్న పాత్రలను ప్రతిబింబించే అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రదర్శించారు. దీనికి ప్రేక్షకులందరి నుండి ఘనమైన ప్రశంసలు లభించాయి. మహిళా సిబ్బందికి సత్కారం సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ మహిళా సాధికారత కమిటీ ఆధ్వర్యంలో
మహిళా సిబ్బందిని సత్కరించారు. గౌరవనీయులుగా సత్కరించబడిన వారు బోధనా సిబ్బంది డాక్టర్ ఎం పవన సంధ్య, ప్రధాన ఉపాధ్యాయురాలు, ప్రజారోగ్య దంతశాస్త్ర విభాగం, బోధనేతర సిబ్బంది ఎం జయలక్ష్మి, ఆధార సిబ్బంది మరియమ్మన్, సరిత, సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్, ముఖ్య అతిథి కొడాలి అనురాధ, గౌరవ అతిథి గుంజా కృష్ణమణిలకు ప్రత్యేకంగా సత్కారం నిర్వహించారు. కార్యక్రమం ముగింపులో డాక్టర్ స్నిగ్ధ ధన్యవాద ప్రకటన అందించగా జాతీయ గీతంతో వేడుక ఘనంగా ముగిసింది. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని కొనియాడుతుంది. Every year, March 8th, the world comes together to celebrate International Women's Day, a day dedicated to recognize women's achievements across various fields. ఈ ప్రపంచంలోని మహిళలు అన్ని రంగాలలో సాధించిన విజయాలను ఈరోజు కొనియాడుతూ వాళ్ళని ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఉన్న ఉమెన్ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఫస్ట్ నేను అనుకున్నాను ఇక్కడ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు అంటే ఇది ఉమెన్స్ కాలేజీ అని అనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చా తెలిసింది ఇది కోయెడ్ అని. అయినప్పటికీ ఉమెన్స్ డేని ఇంత ఇంట్రెస్ట్గా సెలబ్రేట్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఉన్న ఫాదర్స్ ఉమెన్కి ఎంత విలువిస్తున్నారు అనేది అర్థమైంది. మహిళలు శరవేగంగా పురుషులతో సమానంగా పురుషులను మించి దూసుకుపోతున్న ఈ కంప్యూటర్ యుగంలో కూడా, ఈ ఆధునిక యుగంలో కూడా ఉమెన్స్ డే సపరేట్గా సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది అంటే ఇంకా ఉమెన్కి దక్కాల్సిన గౌరవం దక్కట్లేదు, ఉమెన్ పట్ల వివక్షత ఇంకా ఆగలేదు అనేది అర్థమవుతుంది. I welcome you all for the International Women's Day celebration at St. Joseph Dental College. Today is all about celebrating the amazing journey of every woman, break barriers and build future, celebrate women. The institution's Women Empowerment Cell, established more than a decade ago, is functional and active in adopting various measures to achieve gender equality and help women achieve safety and success. మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 లింగ సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతూ చర్యను వేగవంతం చేయండి అనే ప్రచారం స్వీకరించిందని తెలియజేశారు డి బ్రహ్మేశ్వరి. స్థానిక సెయింట్ తెరెసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల మరియు జిల్లా యోజనల సర్వీసుల శాఖ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య వక్తగా కళాశాల సోషల్ సైన్సెస్ విశాంత విభాగాధిపతి డి బ్రహ్మేశ్వరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాధాన్యతను, మహిళలు మరియు బాలికలకు హక్కులు, సమానత్వం, సాధికారత మొదలైన విషయాలను ప్రస్తావించారు. మహిళల పురోగతికి సహాయం చేసే వ్యూహాలు, వనరులు, చొరవలను గుర్తించి వాటిని విస్తృతంగా వేగంగా అమలు చేయాలనే ఉద్దేశాన్ని ఈ సంవత్సరం తెలియజేస్తుందని అన్నారు. విద్యార్థుల్లో పత్రికా రచన మరియు వార్తా రచనపై ఆసక్తిని పెంపొందించడానికి ఒక వేదికగా కళాశాల వార్తా ఛానల్ను ప్రారంభించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలను శక్తివంతం
చేయడంలో సార్వజనిక బాధ్యతను గురించి గుర్తు చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన ద్రౌపది సాగా నృత్య రూపకం మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కళాశాల విమెన్స్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ పద్మావతి, సెక్రటరీ రాణి మరియు ఇతర సభ్యులు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులను ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మరియా క్రిస్టియా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సిస్టర్ సుశీల మరియు ఇతర అధ్యాపకులు అభినందించారు. You feel proud to be a woman because, as our speakers earlier said, how a woman makes a difference in the society, in the world. And all of you are educated women, not just any woman, educated women. You know the world. So you must be someone different from all the other women. You women, we have the power to be. విభజన ఒక సమస్య ఉంటుంది ఏంటంటే గాలిలాగా ధూళిలాగా చాలా దుమ్ము లేస్తుంది. ఎందుకంటే స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి నాట్యం చేస్తున్నారు. అలా నాట్యం చేస్తుంటే దుమ్ము లేస్తుంది. స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి నాట్యం చేయడం అనేది ఈ రోజున కూడా మనకి సినిమాల్లో చూస్తారు తప్ప ఇక్కడ విడిగారు. అంత స్థాయిలో ఉన్నారు. అంతేకాదు చరిత్రలో మనం చూస్తే చాలా అద్భుతమైన స్త్రీకి ఉన్నది ముఖ్యమైనది ఏంటో తెలుసా? డ్యూటీ ఆఫీసర్ నేను 5 జిల్లాలు మేనేజ్ చేస్తాను. 5 జిల్లాలు కదా 50 జిల్లాల నుంచి మేనేజ్ చేస్తాను. ఎందుకంటే ఆ డెడికేషన్ ఇప్పటి నుంచి కాదు, నా ప్రిపరేషన్ నుంచి వచ్చింది. టుడే నేను వాళ్ళ నుంచున్నాను అంటే నా వెనకాల మా మదర్ సపోర్ట్, ఎస్పెషల్లీ మా మదర్ సపోర్ట్ బాగా ఎక్కువ. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ అంటే డెవలప్మెంట్ కాదు, ఉమెన్ వెనకాల మెన్ కూడా డెవలప్ చేసుకుంటూ ఉమెన్ రావడం లేదని ఫీల్ అవుతాను. అలాంటి ఎఫర్ట్స్ మా మదర్ నేను నిజంగా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా విభాగ ప్రెసిడెంట్ కేసరి సరితారెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ శాంతకుమారి మరియు కోఆప్షన్ సభ్యులు వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ తాయారుకి సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు, ఏలూరు ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్, చింతలపూడి ఇన్ఛార్జి కంబం విజయరాజు, రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి, ఏలూరు సిటీ ప్రెసిడెంట్ గుడిదేశి శ్రీనివాసరావు, జిల్లా బీసీసీఎల్ ప్రెసిడెంట్, జిల్లా విద్యార్థి అధ్యక్షులు పాటినవలస రాజేష్, జిల్లా అధికార ప్రతినిధి ఇంజేటి నీలిమ, జిల్లా వైస్ ప్రెసిడెంట్ జగ్గవరపు జానకిరెడ్డి, దెందులూరు జడ్పీటీసీ నిట్టా నీలా రామకాంతం, ముదినేపల్లి జడ్పీటీసీ ఈడే వెంకటేశ్వరమ్మ, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ కోమటి విష్ణువర్ధన్, రాష్ట్ర మహిళా కార్యదర్శి గంటా సంజారాణి, ఎంపీపీ తాతా రమ్య, ఏలూరు సిటీ మహిళా ప్రెసిడెంట్ జడ్జివరపు విజయ నిర్మల, చింతలపూడి అసెంబ్లీ మహిళా వింగ్ ప్రెసిడెంట్ కైకులూరు అసెంబ్లీ మహిళా ప్రెసిడెంట్ దున్నా బేబీ స్వరూపరాణి, బాలా త్రిపుర సుందరి, తులసి, సిటీ బీసీసీఎల్ ప్రెసిడెంట్ కిలాడి దుర్గారావు, మాజీ డిప్యూటీ మేయర్ నోకపై సుధీర్ బాబు, సిటీ ఎస్ఎల్ ప్రెసిడెంట్ ఇనపనూరి జగదీష్, జిఎంఆర్ బత్తిన మస్తాన్రావు, జనార్దన్, సన్నీ, దాసరి రమేష్, బుద్దాల రాము తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆదేశాలతో మనం నిర్విఘ్నంగా కొనసాగేటువంటి ఈ మహిళా దినోత్సవ కార్యక్రమాలు పాల్గొన్న ప్రతి ఒక్క చెల్లెమ్మలకు, బిడ్డలతో సమాన ప్రతి ఒక్కరికి, ప్రజాప్రతినిధులకు, నా తోటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహిళా దినోత్సవం అనగానే సమాజంలో యొక్క మహిళలను గుర్తు చేసుకుంటూ, వారి విలువలను గుర్తు చేస్తూ, వారి యొక్క బాధ్యతల్లో మరి ఈ రోజున మహిళలు, మన మహిళా తల్లులు, మా చెల్లెమ్మలను, మా బిడ్డల లాంటి వారిని అందరినీ కూడా ఆశీర్వదించేటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో మాకు అవకాశం కల్పించినందుకు మహిళలందరికీ కూడా మరొక్కసారి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా నాతో పాటుగా డిఎన్ఆర్ గారికి, జేపీ గారికి, విజయరాజు గారికి, జట్టి గురునాథన్ గారికి, జానకిరెడ్డి గారికి, వీళ్ళ ప్రజాప్రతినిధులు అందరికీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నా సోదరీమణులందరికీ నా నమస్కారాలు మరియు మరొకసారి అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి మహిళ
తల్లిగా, గృహిణిగా, భారీగానే కాకుండా అవరి నుంచి అంతరిక్షానికి మనందరం ప్రతి ఒక్కరికి మౌత్ టు మౌత్ చేరవేసి మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులను ఉద్దేశించి అందరికీ వివరిస్తూ ఆయన్ని మరొకసారి సీఎంగా చేసుకోవాలని మీ అందరికీ మరొకసారి అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు నాతో సహకరించినటువంటి మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు గాను ప్రతి సంవత్సరం కూడా సైన్స్ ఫేర్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సాయి వినోద్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. స్థానిక ఏలూరు కత్తేపు వీధిలో ఉన్న సాయి వినోద్ పబ్లిక్ స్కూల్లో శనివారం సైన్స్ ఫేర్ను నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ కె శాంతకుమారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ స్కూల్లో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు గాను తమ స్కూల్లో చదువుతున్న విద్యార్థులతో సుమారు 250 రకాల ప్రాజెక్టులను తయారు చేయించి వాటిని ప్రదర్శిస్తామని అన్నారు. అంతేకాకుండా డాక్టర్ సివి రామన్ జన్మదినాన్ని పురస్కరించుకుని తమ స్కూల్ ఆవరణలో విద్యార్థుల సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని గత 19 సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు మంకీ గన్, న్యూట్రన్ ఎలక్ట్రికల్ డిస్క్, బజ్ గేమ్, క్లాపింగ్ బల్బ్, కార్బన్ ఎక్స్పెరిమెంట్, మైక్రోస్కోప్, పెరిస్కోప్, మినీ రోబో, డ్రిప్ ఇరిగేషన్, వాటర్ అలారం, ఫ్రీ హ్యాండ్ ఎనర్జీ, వాతావరణ కాలుష్యం మరియు పౌష్టికాహారంతో పాటు కరెంటు వృధా కాకుండా ఆటోమేటిక్ సెన్సార్ సిగ్నల్తో ఆదా చేసే విధానం తదితర అంశాలపై విద్యార్థులు తమ ప్రదర్శనలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులతో పాటు కార్పొరేటర్ కర్రీశ్రీను, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు కూడా ఈ ప్రదర్శనను తిలకించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను డైరెక్టర్ వినోద్ కుమార్ మరియు ఉపాధ్యాయులు అభినందించారు. My project name is Windmill. A windmill is a from a mobile device or computer. You can use buzzer mode in all. Thank you. Power, how its operation. Thank you, sir. And thank you. Tasks like grind thousands of sulfur dioxide and nutrients to global warming. Water of water, rainfall, river, lake, them efficiently. Thank you. ముందుగా మహిళలందరికీ కూడా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మా స్కూల్లో ఎవ్రీ ఇయర్ కూడా సైన్స్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సైన్స్ ఫేర్ నిర్వహించాం. దాన్ని 300 ఐటమ్స్ పైగా పిల్లలందరూ కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. పిల్లలు మనం అనుకున్న దానికన్నా ఇంకా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంట్లో ఈ ప్రాజెక్టులు చేయడానికి పిల్లల తల్లిదండ్రులు కూడా మాకు బాగా సహాయం చేశారు. దాంట్లో పిల్లలు టీచర్స్ నెక్స్ట్ పేరెంట్స్ అందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారండి. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ యామ్ని. నేను సాయి వినోద్ పబ్లిక్ స్కూల్లో సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం మేము ఈ స్కూల్లో సైన్స్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము సైన్స్ ఫేర్ని ప్రారంభించడం జరిగింది. సైన్స్ ఫేర్లో కేవలం పెద్ద పిల్లలే కాకుండా చిన్న పిల్లలు కూడా ఎల్కేజీ నుంచి పాల్గొనడం జరిగింది. అందరు పిల్లలు కూడా వాళ్ళ ఉత్సాహంతో వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ను చెప్పడం జరిగింది. కేవలం టీచర్ చెప్పిన లెసన్స్ వినడమే కాకుండా ఆ లెసన్స్లో ఉన్న ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయడం వల్ల పిల్లలకి అది ప్రాజెక్టుకి సంబంధించి డేటా ఏమైతే కావాలో ఆ డేటాను వాళ్ళే సొంతంగా కలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన డెమో మొత్తం చదివి వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి ఆలోచన శక్తి పెరుగుతుంది. వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ కూడా బయటపడుతుంది. అంటే పిల్లలు ఏది ఎలా చేయాలి, సైన్స్ గురించి అసలు ప్రాజెక్ట్ ఏంటి అని ఆలోచించడం వల్ల వాళ్ళకి సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. టీచర్స్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. పిల్లల ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ సైన్స్ ఫేర్లో చూస్తే పిల్లలు ఎంత తెలివిగా ఉంటున్నారో ఇప్పుడు తెలుస్తుంది మాకు. బాగా చెప్తున్నారు, పిల్లలందరూ బాగానే చదువుకుంటున్నారు. టీచర్స్ కూడా ఎంకరేజ్మెంట్ బాగా చేస్తున్నారు, పిల్లల్ని బాగా చదువుతున్నారు కూడా.
మా పాప కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ బాగుంది. ద్వారకా తిరుమలలో శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 10 నుంచి 15 వేల మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి గంట సమయం పట్టింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 120 జంటలు పాల్గొన్నాయి. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.